ఢిల్లీ వెళ్ళొచ్చేపాటికి కళ్ళు సరిగ్గా కనపడతలేదని అనుకుంటున్నాను. ఢిల్లీ వెళ్ళొచ్చేపాటికి రేవంత్ రెడ్డి గారు కొద్దిగా సెకండ్ ఇచ్చారు కదా, ఇక ఆకాశంలోకి వెళ్ళిపోయిందేమో, అందుకని చెప్పేసి ఎవరు కనపడతారు ఆమె గారికి. వాళ్ళ అన్నగారు మళ్ళీ పీటల మీద, పీటలు కాదు కుర్చీలు, పీటల కుర్చీలు చేసేసారు కదా, అవి ఇటు మీద కూర్చొని పూజలు చేసేపాటికి వాళ్ళ అన్నగారు అమ్మా అసలు ఏం భూమి మీద కనపడతారు ఆమెకి, భూమి మీద ఆకాశం ఏదో తేడా ఇట్లా మధ్యలోకి వచ్చేసింది. మళ్ళీ ఒక్క దెబ్బ గట్టిగా పడింది అనుకో, అప్పుడు కిందకి కనపడింది ఆకాశం అన్ని కనపడి 2 ఏడుపులు ఏడ్చి మళ్ళీ సానుభూతిగా మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేలుకుని ఈ అడుగుని బయటపడేస్తే ఆయన పార్టీ ఒక కొత్త వెలుగు నిండిద్దని మేము అనుకుంటున్నాం. వైఎస్ అభిమానిగా మేము కోరుకుంటున్నాం. ఒక్క రోజైనా పాలు పితకల, ఏదో బాలకృష్ణ సినిమాలో ట్రై చేసింది, కాలు పెట్టి ఒక్క తన్నుదని నేను గేద ఒక్క తన్నుకి ఏడబడిందో తెలియలే, మళ్ళీ కనపడలే సినిమాలో. ఒక్క తన్నుకి పాలు పెతకడానికి వెళ్ళింది, ఒక్క తన్నులో పడికి ఏడకోయాలు పడింది, మళ్ళీ కనపడలే సినిమాలో. మళ్ళీ సేమ్ అదే తన్ను కావాలని చెప్పేసి బాగా ఆశపడుతుంది. అందుకే టీడీపీ వాళ్ళు కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు, ఇంకా కౌంటర్ ఇవ్వాలి, అది సరిపోలేదు, ఎందుకంటే బయటకు వచ్చి ఏడవలేదు కదా, అందుకని చెప్పేసి నేను చెబుతున్నానమ్మా. రోజమ్మ నీ మీద ఒక అభిమానం ఉంది సినీ ఫీల్డ్ పరంగా, అది చెడగొట్టుకో మాకు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కొద్దిగా ఆదరిస్తున్నారు జనం ఈ మధ్యకాలంలో. నువ్వు అడుగు పెట్టావు 11 సీట్లు పడిపోయాడు ఆయన, ఇంకొక అడుగు పెట్టకుండా బయటికి వెళ్ళిపోయావు అనుకో, ఆయనకి ఏదైనా అవకాశం ఉంటుంది, ఆ ఫ్యాన్స్ అన్నా కొద్దిగా ఆనందపడతారు అని నేను కోరుకుంటాను. రోజా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో లేకుండా పండగ పూట ఎక్కడికి వెళ్ళిండు అంటే ఆయన రాష్ట్రం మీద పట్టి లేదా అని మాట్లాడింది. దాని గురించి పవన్ కళ్యాణ్ ఉగాది రోజు అంటే ఆయన పండగ చేసుకోవద్దా? ఆయన పూజలు అన్ని చేసేటప్పుడు ఈమెడ ఇంట్లో పోయి నిద్రపోయింది. పవన్ కళ్యాణ్ ఉగాది రోజు ఒక్కరోజు లేకుంటేనే మా జగనన్న పూజ చేసిండంటే మీ జగనన్న చేసుకుంటే మీకే ఉంటుంది, మీ పార్టీకి అది, వీళ్ళది కాదు కదా. ఆయన పండగ రోజు ఫ్యామిలీతో చేసుకున్నాక తర్వాత ఇది చేసుకుంటాడు. ఏడిపోయిందంటే ఏడిపోతాడు, అక్కడే ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉండరు. ఆయన కూడా పూజలు చేస్తాడు, అన్నీ చేస్తాడు. అసలు రోజాకి ఎప్పుడన్నా బుద్ధి వస్తుందా? ఇంకా ఇప్పుడు అందానికి ఎప్పుడు వాడు వీడే. అసలు పార్టీ పడిపోయిందే వాడు వీడు ఒక మట్టు మర్యాద లేకుండా మాట్లాడబట్టే ఇలా పార్టీ అక్కడే పోయింది. జగన్ అనమని చెప్పలేదులే, జగన్ మీద కూడా మనం తప్పనొద్దు, జగన్ అనమని చెప్పిండా. ఈమె వాడు వీడంటే మరి ఈమె ఆడు వీడంటే వాళ్ళు కూడా అది ఇదని అనాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు. అప్పుడు నీ ముఖం ఎక్కడుంటుంది? అనిపించుకోవద్దు, నువ్వు అనొద్దు, అనిపించుకోవద్దు. మర్యాదగా మాట్లాడితే వాళ్ళు కూడా యువతలలో మర్యాదగా ఉంటారు. పండగ రోజు అంటే ఆయన ఫ్యామిలీతో పండగ చేసుకోవద్దు, ఆయన ఫ్యామిలీ కదా, మీకే ఉంటుందా? జగన్ అంటే జగన్ మళ్ళీ రావాలని ఆయన ఆరాటం ఆయనకు ఉంటుంది కదా. సరే ఇంకో మాట అంటున్నా, ఆమె చర్చి అయితే మరి ఆడబోయి తిరుపతిలో గుండిచ్చింది ఎందుకు? ఎంటుకలు తీపిచ్చుకుందిగా, ఒక అమెరికా మనిషి అనుకుందామే. మన హిందూ ఆయనని పెళ్లి చేసుకున్నాడు, హిందూ లక్షణాలే ఉంటాయి ఆమె కాడ. ఏ లక్షణాలు ఉంటాయి? హిందూ పూజలే చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆంజనేయుడికే కానీ రాముడికైనా దేనికైనా బాగా పూజలు. భర్త ఏ పూజలు చేస్తే భార్య అదే చేస్తుంది. ఆయన అడుగుతాడు నడిచి. ఇప్పుడు ఆమె లేని ఈయన లేడు. ఒక మాట చెప్పాలంటే ఆమె హిందూ పూజలు చేస్తుంది, ఆమె ఒక హిందువే. ఆమె అనగానే సరిపోతుందా? అందరికి తెలియదా? పార్టీకి తెలియదా? దేశానికి తెలియదా? ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఆమె ఒక్కతే ఆమె హిందూ కాదని అనగానే అయిపోయిందా? వైసీపీ మరి జగన్ గారు మరి ఆయన పక్కా చర్చిలు కూడా కట్టించిండు. వాళ్ళు పక్కా మరి వాళ్ళ నాయన కాంచి వాళ్ళ తాతల కాంచి మరి వాళ్ళు మతం వాళ్ళే కదా. మరి ఆయనట ముఖ్యమంత్రిగా చేస్తుండు. మరి ఆయనని యాదికి రాలేదా? రోజాకు ఈమె అందానికి గుర్తుంది. మరి జగన్ ఎందుకు అనటం లేదు? మరి జగన్ పరిపాలన చేసేది ఏంది? చర్చి వాళ్ళదా హిందువులదా? అట్లా చూసుకుంటే పోవాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ బుర్రలో ఆలోచించి రోజా మాట్లాడితే బాగుంటుంది. ఆమె ఒకసారి నగరంలో తిరుగుతున్నప్పుడు ఆ మోహన్ దిగిన వాళ్ళు లేరు, మొహం మీదే చీపురేశారు. నువ్వు వీడియోలు చూసేవో లేదు, మొహం మీదే చీపురేశారు. మరి పట్టించుకోదు, రాజకీయాలంటే ఇంతే అన్న ఆమె. ఇక ఆమె గురించి ప్రత్యేకంగా మాట్లాడక్కల. ఒక్క విషయం ఏంటంటే బిఎన్ నాయుడు గురించి మాట్లాడుతున్నాం. ఆయన జోలికి ఆయన అధికారంలో లేనప్పుడు కూడా ఆయన సాగు కొట్టాడమ్మా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, నువ్వు అది ఆలోచించకుండా ఆయన జోలికి వెళ్తున్నావు. ఆయన దెబ్బ ఏందనేది నీకు కళాఖండగా చూపిస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అట్లాగే బిఎన్ నాయుడు గారు కూడా సూపర్ 6 ఎట్టా కొట్టారు, సేమ్ అట్టాగే ఈమెను కూడా ఒక 6 కొడితే బాగుండిద్ది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. 6 అమ్మా, నువ్వేదో అనుకో మాకు, సరేనా? వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడతలేదమ్మా. టీడీపీ నుంచి వైసీపీలోకి తీసుకున్నారు చూసా, బూతులు రాయుళ్ళు వీళ్ళు తప్ప వైసీపీలో ఉన్న వాళ్ళందరూ సంస్కారంగానే మాట్లాడుతున్నారు. మాట్లాడే విధానం ఉంది, అడుగుతున్నారు. పాపం ఆయన ఎవరమ్మా కాంగ్రెస్ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గారు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చి కూడా అసెంబ్లీలో గట్టిగా 4 క్వశ్చన్లు అడిగారమ్మా. 10 మంది సమాధానం చెప్పేటట్టు చేశాడు. మీరు 11 మందితో 1100 మంది అనే డైలాగ్ వదిలేటట్టు చేశాడు పవన్ కళ్యాణ్కి. మరి
అట్లాంటి మంచి ఆయన ఉండడు వైసీపీ పార్టీలు. ఇలాంటి పనికిమాలిన దైత్యులు మాట్లాడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాక జీతం తీసుకుంటా గవర్నమెంట్కి న్యాయం కాదు అన్యాయం చేస్తున్నారు. గవర్నమెంట్ సొమ్ము ఎందుకు తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. జీతం ఎందుకు తీసుకుంటున్నారో అది అర్థం కావట్లా. రూపాయి తీసుకుంటున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఆ రూపాయి గవర్నమెంట్ సొమ్మేగా, ఎందుకు తీసుకుంటున్నారు? రూపాయి అసెంబ్లీకి రావాలి కదా. మరి ప్రెస్ మీటింగ్ పెడతాడు. ఆ ప్రెస్ మీటింగ్లో ఏమైనా సడన్గా చదువుతారా 9 తర్వాత 8 అంటాడు. 1923 ఆంధ్ర రాష్ట్రం అంటాడు. 1923 అంటాడు. నవ్వుకోవాలా ఏం చేయాలి చెప్పు? ఈ సోషల్ మీడియా ఉందంటే దించేస్తుంది పై నుంచి కింద దాకా. ఒక్క పదం దొరికితే చాలు. మరి అట్లాంటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడే విధానమైన అసెంబ్లీలో మాట్లాడు. ఒక 10 నిమిషాలు కూర్చో, ఒక గంట మాట్లాడు. ఆయన కాళ్ళు ఎగరేసేయాలరా నేను మళ్ళీ గెలిచినాక అసెంబ్లీకి వస్తాను చంద్రబాబు. అట్లాగే నువ్వు చెయ్యి. నువ్వు యువకుడువా? ఆయన 60 సంవత్సరాలు ముసలాడో 12 వేసి వెళ్ళినప్పుడు నువ్వు యువకుడు ఏం మాట్లాడకపోతే ఏమనుకోవాలి చెప్పు? అక్క రోజా అక్క సర్పయాగం గుర్తుందా నీ సినిమా? చూడు పద్దాక ఏదో ఒకటి మాట్లాడాలని ఒక బుడబొక్కలు దానిలాగా సారీ ఎందుకంటే అదేదో క్యాస్ట్ పరంగా పోద్ది. మేము అలా మాట్లాడడం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానం, జనసేన పార్టీ అభిమానం. నువ్వు పద్దాక ఏదో మాట్లాడాలని పుడింగిలాగా వచ్చేస్తావు. పవన్ కళ్యాణ్ పాలు పిసుకుతున్నాడా, చంద్రబాబు నాయుడు పాలు పిసుకుతున్నాడా, మీ ఓడేం చేస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు? అర్థమైందా? తిరుపతిలో లిక్కర్లు అమ్ముకుంటున్నావా నువ్వు నీ అన్నదమ్ములు? ఎక్కువ మాట్లాడకు, అర్థమైందా? నీది రాజకీయ పరంగా సంపాదించుకున్నావు, చాలకపోతే ఇంకేమన్నా చేసుకో. అంతేగాని పవన్ కళ్యాణ్ కెలక్కు, చంద్రబాబు నాయుడు కెలక్కు. చక్కగా మంచిగా పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ జోలికి రావద్దు రోజక్క. అర్థమైందా? నువ్వేదో పెద్ద ఆరిందలాగా వచ్చేస్తావు, గుర్తుపెట్టుకో. ఏదో మాట్లాడాలని ఏం మాట్లాడతావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చూపించగలవా? ఏదో 4 భార్యలు ప్యాకేజీ చూపించగలవా నువ్వు? 4 భార్యలు చూపించగలవా? 4 భార్యలతో సంసారం చేసేవాళ్ళు వేరే ఉంటారు, ఆయన ఒకరే. వాళ్ళు తప్పులు ఒప్పులు ఉండే ఎన్ని సరిదిద్దుకున్నారు, అయిపోయినాయి. మాట్లాడితే పవన్ కళ్యాణ్ పాలపిస్తున్న ఉగాది రోజు ఆయన ఎక్కడ చేయాలో ఏం చేయాలో ప్రజా కార్యక్రమాలు చాలా చేశాడు. అడవి ప్రాంతాలకు వెళ్ళారు, అల్లూరు జిల్లాలకు వెళ్ళారు, వాళ్లతో మన్య ప్రజలతో ఉగాది కార్యక్రమాలు చేసుకున్నాడు. తెలుసా నీకు? అర్థమైందా? చూసావా? సోషల్ మీడియా చూస్తావా? అర్థమైందా? పేద ప్రజలతో మన్య ప్రజలతో ఉగాది కార్యక్రమాలు ఆయన చేసుకున్నాడు రోజక్క. అర్థమైందా? ప్రతి సంవత్సరము తిరుపతి తిరుమల దేవస్థానానికి కొన్ని లక్షలు, అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు భోజనాల నిమిత్తం పండిస్తారు. ఆల్రెడీ తిరుపతి వెళ్ళాడు, పండిచ్చాడు, చేపిచ్చారు. ఎందుకు ఉట్టుట్టు నేను మాట్లాడతావు? ఏదో వైఎస్ఆర్సీపీ తరపున మనం మాట్లాడాలి అంతే, జగన్ నీకు పురమాయిస్తాడు మాట్లాడతావు. అలా కాదు, సబ్జెక్ట్ ఉండాలి, అర్థమైందా? క్లారిటీ ఉండాలి. ఎవరు తప్పు చేస్తున్నారు, ఒప్పు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ బాగా చేస్తుందా, చేయట్లేదా? మీడియా సాక్షి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందా, చేయట్లేదా అది చెప్పు. అర్థమైందా? ఉగాది రోజు మీ ఓడు చెప్పులు వేసుకుంటాడు, జెండా లాగాడా రిపబ్లిక్ డేకి? జెండా ఆవిష్కరణ చేశాడా? అంతే. ఇడుపులపాయ ఏంటి ప్యాలెస్ కట్ చేస్తే బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? నీకు తెలియదా జగన్ గురించి? పేదవాడు చెప్పులు వేసుకుంటే చూడలేడు, బట్టలు వేసుకుంటే చూడలేడు నీ జగను. తైకిని ఏం మాట్లాడు? నువ్వు చూస్తావా? వేరే క్యాస్టెస్ ఎవరైనా మీ దగ్గరకు వస్తే దూరంగా ఉండి మాట్లాడతావు నువ్వు, అది గుర్తుపెట్టుకో. మాట్లాడు. నీకు పవన్ కళ్యాణ్ ఏం చేశాడు చెప్పు. నీకు సైట్లప్పుడు రోడ్లు వేస్తున్నాడు, నీ జగన్ ఏమైనా రోడ్లు వేయించాడు ఎక్కడికైనా? మన్య ప్రాంతాలకు రోడ్లు ఉన్నాయా? కరెంట్లు ఉన్నాయా? వాటర్ ఉందా? ఎవడిస్తున్నాడు వాళ్ళు నీకు ఇవన్నీ? రోడ్లు ఎవడేపిస్తున్నాడు నీకు? కరెంట్ ఎవడేపిస్తున్నాడు? అర్థమైందా? నీళ్ళు ఎవడేపిస్తున్నారు? ఇవన్నీ చూసి మాట్లాడి తెలుసుకో. స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు 78 ఏళ్ళు అవుతుంది. ఎవడో పల్లె ప్రాంతాల గురించి కానీ మన్య ప్రాంతాల గురించి కానీ రోడ్లు కానీ 5 ఏళ్ళు మీరు పరిపాలించారు. ఏ రోడ్లు? సిటీలో మెయిన్ రోడ్లకి శిఖాణా లేదు. పాపం తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి అయ్యో అని అలమటించారా? ఏం రోడ్లు ఆంధ్రాలో అని నానా బాధలు పడ్డారు. తెలియదా? లిక్కర్ మాఫ్ చేస్తా అన్నాడు, చేశాడా? తన సొంత లిక్కర్ మాఫియా చేశాడు. ఏంటి? అమరావతి తన సంతకం పెట్టిందే కదా, అమరావతిని 3 ముక్కలు చేశాడు. ఏం చేశారు? ఏదైనా సమస్య పూర్తి చేశారా మీరు? పోలవరం పూర్తి చేశారా మీరు? ఏది పూర్తి చేశారు మీరు? పింఛన్ చేస్తానన్నా, పింఛన్ 4000 చేస్తానో చేసావా? 500 పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. ఏది కరెక్ట్గా చేశారు మీరు? అర్థమైందా? ఏదో బటన్ నొక్కు అంటామని నీ వాళ్ళకి, నీకు తెలిసిన వాళ్ళకి బటన్ నొక్కావు, మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు అక్కడ పరిపాలన. ఇల్లు ఎవరికి ఆడే ప్లాట్లు గీట్లు ఎక్కడికెక్కడే ఓపెన్ చేసేది ప్రతి ఊళ్ళలో. ఇవాళ చూడు ఎవరికి ప్లాట్లు రాక అలమటిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు రియల్గా వాళ్ళు చేస్తున్నారు, రియల్గా ఇప్పిస్తున్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకు. ఏదైనా రియల్ పరిపాలన చెప్పు, షోయింగ్ పరిపాలన చెప్పు. మీ నాన్న అంతే, ఏమన్నా అనుకో, ఇంత అంత కొంత చేశాడు కానీ ఆయన అంతే. ఇలాగా మీరు ఏంటంటే ఫస్ట్ నుంచి రౌడీ విజయాలకి, ఫ్యాషనిజాలకి, మీరు రాజకీయ దుర్మార్గాలకు అలవాటు పడిపోయారు. నిజాయితీగా మీరు ఎప్పుడు చేయలే రాజకీయాలు. అర్థమైందా? మీకు ఎక్కడున్నాయి ఆస్తులు? ఎక్కడున్నాయి? అన్ని ఆస్తులు, లక్షల కోట్లు, వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒకసారి చెప్పండి.
రోజక్క గుర్తుపెట్టుకో, నువ్వు ఏదన్నా ఉంటే సబ్జెక్ట్ ఉంటే కరెక్ట్గా మాట్లాడు, అర్థమైందా? ఇలాగా ఎక్కడ చేసాడు తెలియదా నీకు? మంచి ప్రాంతానికి వెళ్ళి చేయరా ఆయన? ఉగాది కార్యక్రమాలు చేసుకోవాలా? రాజకీయంగా విమర్శిస్తే పర్లేదు, కానీ సనాతన సాంప్రదాయని అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడింది. సనాతన సాంప్రదాయం అంటే హిందువులు బాధపడే అవకాశం ఉంది, అలా మాట్లాడకూడదు. ఏదేమైనా కుసంస్కారి, ఎలాంటి సంస్కారం లేని ఆడది రాజకీయాల్లో ఉన్నారంటే ఒక రోజా గారి పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనవసరం, ఆమెకి సంబంధం లేని టాపిక్స్ ఇవన్నీ. ఇప్పుడు ప్రజాసేవలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏవో పనులు ఉంటాయి. ఒక పండుగ వచ్చిందంటే శుభాకాంక్షలు తెలియపరచాలని అవసరం లేదుగా. జగన్మోహన్ రెడ్డి గారు తెలియపరిచారంటే ఆయనకు అవసరం అది. కారణం ఆయన క్రిస్టియానిటీలో ఎక్కువగా ప్రేమిస్తుంటాడు కాబట్టి, ఆయన హిందువులను కూడా ప్రేమిస్తున్నానని చెప్పుకోవాలి కాబట్టి సెట్ వేసుకుని ఏదో తెలియపరిచారు. అంత మాత్రాన వచ్చేసి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ ఎందుకు శుభాకాంక్షలు తెలియపరచలేదని చెప్పి అడిగితే బాగుంది, తప్పులేదు. అది వ్యంగ్యంగా అడిగింది, వ్యంగ్యంగా మాట్లాడింది, వ్యంగ్యంగా అడిగింది. తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు వారి మిస్సెస్ని ఏదో హెరిటేజ్లో పాలు పితుకుతుందా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఎందుకు? భాష మార్చుకోవాలా? ఈ చిన్నప్పటి నుంచి సంస్కారం లేనట్టుంది ఈ రోజాకి. ఏదేమైనా ఇంత కుసంస్కారిగా మాట్లాడడం సభ్య సమాజంలో తప్పు. అందులోని రాజకీయ నాయకులు కానీ ప్రముఖులు, సెలబ్రిటీ అయినటువంటి వాళ్ళు సంస్కారవంతంగా మాట్లాడితే బాగుంటుంది. సంస్కారం లేకుండా మాట్లాడితే దిగజారిపోయి మాట్లాడినట్టే. రోజాకైతే అసలు సంస్కారం లేని మనిషిగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ భాష, ఆ వెకిలి చేష్టలు, ఎర్రి నవ్వులు. రాజకీయాల్లో తగో మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఆ హోందాతనాన్ని మెయింటైన్ చేయాలా, ఖచ్చితత్వాన్ని మాట్లాడాలా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా. రాజకీయాలు చేసుకుంటే తప్పే ఉంది, వ్యంగ్యంగా ఎటకారంగా మాట్లాడడం ఎందుకు? అలా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఇలాగే తయారయ్యారు. బాగా ఎక్కువగా రాజకీయాలను కలుషితం చేస్తూ బూతుల రాజ్యంగా మారుస్తూ వీళ్ళు వాస్తవంగా రాజకీయ నాయకులు కానీ లేకపోతే సినీ సెలబ్రిటీస్ కానీ వారి యువతకి ఆదర్శంగా మాట్లాడాలి. భాష బాగుండాలి ఫస్ట్.